శ్రీమతి నమః. ఎవరైనా అల్లరి చేస్తున్నారు అనుకోండి, కృష్ణుడు అల్లరి చేస్తున్నావేంటి అంటారు. అమ్మాయిలు ఎవరైనా ఏడిపిస్తున్నారు అనుకోండి, వీడు కృష్ణుడు అంటారు. అలాగే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇలా ఎవరు ఏ వ్యధవ పని చేసినా సరే కృష్ణ పరమాత్మతో పోలుస్తూ ఉంటారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఎందుకంటారు? ఇంట్లో ఒక భార్యతో ఉంటాడు, బయటికి వెళ్ళేసరికి ఇంకా అంతమంది ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు. అసలు కృష్ణుడి గురించి వీళ్ళకి ఏం తెలుసని ఇంత అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు? కృష్ణ పరమాత్మ అస్కలిత బ్రహ్మచారి. ఉత్తర గర్భంలో ఉన్న శిశువు ప్రాణాలు కోల్పోయినప్పుడు అశరీరవాణి చెప్తుంది, అస్కలిత బ్రహ్మచారి చెయ్యి వేస్తే బ్రతుకుతుంది అని. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? భీష్మాచార్యుల వారి దగ్గర తీసుకొస్తే భీష్ముడు చెప్తాడు కృష్ణ పరమాత్మ అని. కృష్ణ పరమాత్మ అస్కలిత బ్రహ్మచారి అని చెప్పి భీష్మాచార్యుల వారు చెప్పారే, భీష్మాచార్యుల వారు కూడా బ్రహ్మచారే కదా. అలాంటి భీష్ముడు కృష్ణ పరమాత్మని చెయ్యమని చెప్తే కృష్ణ పరమాత్మ స్పర్శ తగలంగానే ఆ శిశువు ప్రాణం పూసుకుంది అంటే అక్కడ మనకు అర్థం అవ్వట్లేదా? అలాగే గోపికా వస్త్రాపహరణ జరిగినప్పుడు చీరలన్నీ ఎత్తుకుని వెళ్లిపోయాడు. కృష్ణుడికేమో ఈ ఆడపిల్లల చీరలన్నీ ఎత్తుకుపోవటం బాగా అలవాటు, ఆడపిల్లలతో రాసలీలలు చేస్తూ ఉంటారని అసహ్యకరంగా మాట్లాడుతూ ఉంటారే. అసలు ఆ దృశ్యం సంగతి ఎవరికైనా తెలుసా? ఆ రోజు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కాత్యాయని వ్రతం చేశారు. కాత్యాయని వ్రతం అయిపోయిన చివరి రోజు ఈ స్త్రీమూర్తులందరూ ఏం చేస్తారంటే స్నానం చేద్దామని చెప్పి వాళ్ళ నైవేద్యాలు అన్ని కూడా చెరువు దగ్గర పెట్టి ఆ దుస్తులను కూడా ఆ గట్టు మీద పెట్టి నగ్నంగా స్నానం చేయడానికి ఆ చెరువులో దిగినప్పుడు కృష్ణ పరమాత్మకి అనిపిస్తుంది వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే ఆ దుస్తులన్నింటినీ చెట్టు మీద పెడతారు. అప్పుడు కృష్ణ పరమాత్మను చూసి గోపికా స్త్రీలందరూ మా బట్టలు మాకు ఇచ్చే కృష్ణ అని చెప్పి వాళ్ళ శరీరాన్ని దాచుకుంటూ అడిగినప్పుడు కృష్ణుడు వాళ్ళకి బట్టలు ఇవ్వకుండా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ శరీరం మీద ధ్యాసను వదిలేసి రెండు చేతులు నమస్కరించి కృష్ణ ఆ దుస్తులు మాకు ఇవ్వు అని చెప్పి ఆర్తితో అడిగారో అప్పుడు ఆ దుస్తులను వాళ్ళకి ఇస్తూ అప్పుడు చెప్తారు, మీరు వ్రత దీక్షలో ఉన్నారు కదా, ఇలా చెయ్యొచ్చా, ఇలా మీరు ఉండకూడదు అని చెప్తూ వాళ్ళ శరీరం మీద వాళ్ళు ఎప్పుడైతే ధ్యాసని వదిలేశారో ఎదురుగుండా ఉన్నది భగవంతుడు అని ఎప్పుడైతే వాళ్ళ మనసులోకి వచ్చిందో అప్పుడు మాత్రమే ఈ బట్టలను ఈ కృష్ణ పరమాత్మ వాళ్ళకి అందించారు. అంటే అక్కడ ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోకుండా, అక్కడ ఉన్న సన్నివేశాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. నిజంగా అందరూ అనుకున్నట్లు అక్కడ ఒక చెడు భావన ఉండుంటే ఆ గోపికా స్త్రీలు శరీరాన్ని ఇలా దాచుకుని కృష్ణ బట్టలు ఇవ్వు అని చెప్పి అడిగి ఉండేవారు కాదు. అసలు అయినా దేవతల మధ్య ఉన్న సంబంధాన్ని, దేవీ దేవతల మధ్య ఉన్న సంబంధాన్ని మనుషుల మధ్య ఉన్న సంబంధంతో అంటగట్టేసి మాట్లాడడానికి అసలు మనకి ముందు అర్హత ఉందా? అసలు భగవంతుడి యొక్క స్థితిని, భగవంతుడి యొక్క పరిణితిని మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం ఆ స్థితికి వెళ్ళి కదా మాట్లాడాలి. ప్రతి దాన్ని మానవ సంబంధంతో అంటగట్టేసి చూపిస్తూ కృష్ణుడు అలాగా, కృష్ణుడు ఇలాగా అని మాట్లాడుతూ అనే వాళ్ళకి అసలు నోరు ఎలా వస్తుంది అనేది కూడా అర్థం కాదు. అలాగే 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు అంటారు. అసలు 16,000 మందిని వివాహం చేసుకున్నాడు అని మాట వేస్తున్నారే, ఆ 16,000 మందిని ఎవరు తీసుకెళ్లాడు? ఒక రాక్షసుడు చెరలో పెడితే ఆ రాక్షసుడు చెర నుంచి విడిపించినప్పుడు ఆ స్త్రీలు కృష్ణ పరమాత్మని భర్తగా కావాలి అని వాళ్ళు అనుకుంటారు. అంతే తప్ప కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కావాలని వివాహం చేసుకోలేదు కదా. ఒకసారి ఇలాగే నారద మహర్షి కృష్ణ పరమాత్మని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ తపస్సమాధిలో ఉంటారనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మని చూసి మిగతా భార్యలందరినీ పలకరిద్దామని చెప్పి నారద మహర్షి వెళ్తూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తే అక్కడ కృష్ణ పరమాత్మ కనిపించేసరికి నారద మహర్షి ఆశ్చర్యపోతూ అప్పుడు అనుకుంటారు, మహానుభావ నువ్వు సామాన్యుడు కావు, ఎవరికీ నువ్వు అందని వాడువు, సర్వాంతర్యామివి, అంతటా వ్యాపించి ఉన్నా నువ్వు జగద్రక్షకుడు అయ్యా అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. అంటే అక్కడ తపస్సమాధిలో ఉన్న కృష్ణ పరమాత్మ అందరి దగ్గర ఉన్నట్లు కనిపించారు అంటే అర్థం ఏంటి? ఆయనకు శరీరంతో సంబంధం ఉందా? శరీరంతో సంబంధం ఉన్న మనిషి అయితే 16,000 మంది దగ్గర ఎలా కనిపిస్తారు? ఒకసారి ఆలోచించి చూడండి. మనం మాట్లాడడానికైనా ఇంగిత జ్ఞానం అనేది ఉండద్దా? అలాగే రాధాకృష్ణుల మధ్య ఉన్న బంధాన్ని, బాంధవ్యాన్ని కూడా అసహ్యంగా చూపిస్తున్నారే. ఒకసారి కృష్ణ పరమాత్మ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే రుక్మిణీదేవి పాదసేవ చేయటానికి వస్తుంది. పాదసేవ చేస్తుంటే కృష్ణ పరమాత్మ అంటారు, రాధకి పాలు ఇచ్చావా అని. అప్పుడు రుక్మిణీదేవి మర్చిపోయాను అంటే వెళ్లి ఇచ్చిరా అంటారు కృష్ణ పరమాత్మ. అప్పుడు రుక్మిణీదేవి గబగబా వెళ్లి కృష్ణుడి పాదసేవ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో రాధాదేవి దగ్గరికి వెళ్లి పాలు ఇచ్చేసి వచ్చేస్తుంది అనమాట. రాధాదేవి ఏమో పాలు తాగేస్తుంది. రుక్మిణీదేవి ఏమో పాదసేవ చేయడానికి కూర్చున్నప్పుడు కాళ్ళు బొబ్బలెక్కిపోతాయి అనమాట కృష్ణుడివి. అప్పుడు భయపడి అడుగుతుంది, ఏంటి స్వామి ఇంతలోనే కాళ్ళు బొబ్బలెక్కేశాయి అని. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు, నువ్వేమో నా పాద సేవ చెయ్యాలని ఆతృతతో తొందరగా వెళ్లి పాలిచ్చావు, కానీ
అని సదా నా పాదాలనే తన మనసులో ధ్యానం చేసుకుంటూ నన్నే సేవిస్తూ ఉన్న రాధ అక్కడ నువ్వేమిచ్చావో కూడా చూడకుండా తాగేసింది. ఆ వేడి పాలు తాగడం వల్ల నా కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అంటే సదా కృష్ణ పాదాలని తన మనసులో పెట్టుకుని ధ్యానం చేసుకుంటూ ఉన్న రాధమ్మ గురించి, కృష్ణ పరమాత్మ గురించి అంత అసహ్యంగా ఆ రీల్స్ తీసుకునే వాళ్ళని ఏమనాలి చెప్పండి? అసలు కనీసం బుద్ధి జ్ఞానం అనేది వాళ్ళకు ఉందా? ఆ డైరెక్టర్ కుందా ఆ సినిమాలు అలా తీయడానికి? అలానే ఆ అడ్వర్టైజ్మెంట్ లో చూడండి ఆ అమ్మాయి ఎలా నటించిందో, అసలు ఆ దుస్తులు చూడండి ఎంత అసహ్యకరంగా ఉన్నాయో. అసలు ఒక స్త్రీమూర్తి తన శరీరాన్ని అలా చూపించుకోవచ్చా? సరే తన ఇష్టం, చూపించుకుందో చూపించుకోలేదు అది మనకి సంబంధం లేని విషయం. కానీ మన కృష్ణుడి గురించి, మన రాధ గురించి అంత అసహ్యంగా వాళ్ళు ఒక రీలను తీశారు అంటే వాళ్ళని మనం ఏమనాలి చెప్పండి? మనం ఇలాంటి సినిమాలు చూస్తున్న బట్టే కదా వీళ్ళందరూ ఇలాంటివన్నీ తీస్తున్నారు. వాళ్ళ సినిమాలు ఇలా తీయగలుగుతారా? తీయరు. అలా తీస్తే చెప్పు తీసుకుని వాళ్ళని కొడతారనే భయంతో వాళ్ళు తీయరు. చూడండి ఈ రీల్ చూపిస్తాను ఎంత అసహ్యకరంగా తీశారో. చూసారు కదా ఎంత అసహ్యంగా ఉందో. ఇది మచ్చుకు మాత్రమే, ఇలాంటివి బాలీవుడ్ వాళ్ళు ఎన్ని తీశారో. అసలు బాయ్కాట్ బాలీవుడ్ అంటే దరిద్రం వదిలిపోతుందేమో అని అనిపిస్తుంది. మొన్న కాందహార్ సినిమాలో చూడండి హిందువుల గురించి మాట్లాడారు. ఆ అమీర్ ఖాన్ సినిమాలు తీసాడనుకోండి హిందువుల గురించి మాట్లాడతారు. ఎవడు ఏ సినిమా తీసినా ఈ బాలీవుడ్ వాళ్ళు హిందువుల మీద పడి ఏడవడానికే సరిపోతుంది. వాళ్ళకి హిందువుల సినిమాలు తీయడం గాని, హిందూ దేవీ దేవతల మీద పడి ఏడుస్తూ సినిమాలు తీయడం కానీ ఇలా చేస్తే తప్ప వాళ్ళకి బ్రతుకు ఉండదు. కాబట్టి ₹1 డబ్బులు సంపాదించుకోలేరు. కాబట్టి ఇలా సినిమాలు తీస్తూ ఉంటారు. వాళ్ళు తీసిన సినిమాలు గాని, వాళ్ళు తీసిన సీరియల్స్ గాని, వాళ్ళు తీసిన రీల్స్ గాని మనం కూడా ఎగబడిపోయి మరి చూస్తుంటాం కదా. అలా చూసినంత కాలం మన కృష్ణుణ్ణి గాని, మన రాముణ్ణి గాని, మన దేవీ దేవతలను గాని ఇలానే చూపిస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ లీలలు అర్థం చేసుకోవటం ఎవరి వల్ల కాదు. కృష్ణ పరమాత్మకి, గోపికలకి, రాధమ్మకి ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసా? కృష్ణ పరమాత్మ నడుస్తూ ఉంటే గోపికలు ఏమని ఏడుస్తారో తెలుసా? కృష్ణ బ్రహ్మగారికి సృష్టించడం రాదు, కనురెప్పలు పెట్టాడు. ఆ కనురెప్పలు పెట్టడం వల్ల మేము కనురెప్ప వేస్తూ ఉంటే ఆ సమయంలో నిన్ను చూడలేకపోతున్నాం కృష్ణ. బ్రహ్మగారికి సృష్టి రాదు కృష్ణ, నువ్వు కనిపించటం లేదు కృష్ణ అని చెప్పి తపన పడిపోతూ ఏడుస్తారే వాళ్ళు గోపికలు. కృష్ణుడి పాదాలలో రాళ్లు గుచ్చుకుంటే వాళ్ళ గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు తపన పడిపోతారే వాళ్ళు గోపికలు. ఈ చరాచర జగత్తులో అంతా కృష్ణ పరమాత్మే నిండి ఉన్నాడు అని అనుకుంటారే వాళ్ళు గోపికలు. ఈ చరాచర జగత్తులో అంతా, ఈ ప్రాణుల్లో అన్నింటిలోనూ ప్రేమ మాత్రమే చూస్తుందే అది రాధమ్మ. అంటే ఈ తుచ్చమైన శారీరక సంబంధమైన ఈ బంధాలని కృష్ణుడికి, రాధకి, గోపికలకి అంటగట్టకండి. అలా అంటగట్టారు అనుకోండి మీకు బ్రతుకులే ఉండవు. మీ పెళ్ళాలని, మీ ఇంట్లో ఆడవాళ్ళని సరిగ్గా చూసుకోలేని మీ బతుకులకి కృష్ణ పరమాత్మకి పేరు పెట్టేంత గొప్పవాళ్ళు అయిపోయారా మీరు? పెళ్ళాన్ని ఏడిపించకుండా చూసుకోండి, అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు పెట్టకుండా చూసుకోండి, స్నేహితుల బంధం అంటే ఏంటో తెలుసుకోండి. తనని ప్రేమతో ఎవరైనా సరే అన్నా అని పిలిస్తే చెల్లెల్ని ఎలా ప్రేమించాలి అనేది కృష్ణుని చూసి నేర్చుకోండి. ఆకలితో ఉన్న వాళ్ళకి ఎలా కడుపు నింపాలి అనేది కృష్ణుని చూసి నేర్చుకోండి. అసలు మన బ్రతుకే కృష్ణుని చూసి నేర్చుకోవాల్సింది పోయి కృష్ణుడికే పేర్లు పెట్టేసి కృష్ణుడి మీదే అసభ్యకరంగా సినిమాలు తీస్తున్నారే మీరు దరిద్రులు అనాలా? ఏమనాలి? ఇంకొకసారి గనక కృష్ణుడి మీద గాని, మా దేవీ దేవతల మీద గాని సినిమాలు, రీల్స్ తీస్తే మొత్తానికి బాలీవుడ్ సినిమాలే హిందువులు చూడకుండా మేం కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావాలి అని అనుకుంటున్నాం. కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా సంప్రదాయం మీదకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మా సంప్రదాయాన్ని ఉన్నతంగా చూపిస్తే మాత్రమే సినిమాలు తీయండి. ఇలాంటి సినిమాలు తీస్తే చూడకండి. చూస్తున్నంతసేపు వీళ్ళు ఇలాంటి సినిమాలే తీస్తారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.